30 సంవత్సరాల అమ్మాయి బైబిల్ కొనుక్కోవడానికి డబ్బులు లేక రోజు మొత్తం ఒకళ్ళ దగ్గర పని చేసి ఆ డబ్బులు పెట్టి బైబిల్, అంటే దేవుని కలిగి ఉండాలని ఒక ఆతృత. బైబిల్ కొనుక్కోవాలి, నేను నా దేవుని మాటలు నేను చదువుకోవాలి అని ఒక ఆతృత. ఆయన్ని కలిగి ఉండటానికి పడాలి మనం ప్రయాస, ఆయన్ని కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. కాస్త ఉన్నవాళ్ళని బంధువులను అడుగుతుంటాం, అడగమా? అడుగుతూనే ఉంటాం. మా ఇంటికి ఒకసారి వచ్చేయాలండి, మా ఇంటికి ఒకసారి వచ్చేయాలండి అన్నీ అడుగుతుంటాం. మనం ఫోన్లు చేసి అడుగుతుంటాం. ధనవంతుడి కంటే స్నేహితులు అధికంగా ఉంటారంట, దరిద్రుడి కంట ఉన్నవాళ్ళు పోతారంట. దరిద్రుడు చుట్టాలందరికీ అసహ్యుడు అంట వీడు, కానీ ధనవంతుడు బాగా ఇష్టమైన వాడు. మనము నా దేవుని ప్రేమించే వలన సకలాశీర్వాదములకు ఆధారభూతుడు ఆయన. ఈ ధనవంతుడు ఆడు ఇస్తాడో చస్తాడు, మనకెందుకు? ఈయనైతే ఇస్తాడు. హల్లెలూయా. ఈయన కోసం మనం ప్రయాసపడితే తప్పకుండా మనకిస్తాడు, అంతే, తప్పకుండా ఇస్తాడు. ఈయన ఎందుకంటే ఈయన నమ్మదగిన వాడు. దేవుని గురించి మన ప్రయాస ఉన్నప్పుడు ఎక్కడ మనం సిగ్గుపడం, అదొకటి గుర్తుపెట్టుకోండి.